అమెజాన్ బండారాన్ని బయటపెట్టిన పీయూష్ గోయల్ అంటే ఈయన ఒక సెమినార్లో ఈ కామర్స్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మన భారతీయులను ఈయన తిట్టారు. మీరు మెల్లమెల్లగా కాచ్ పొటాటోస్ అయిపోతున్నారు. కాచ్ పొటాటోస్ అంటే ఏంటి? ఎప్పుడు ఆన్లైన్లో కూర్చోవడము, ఈ డిజిటల్ మార్కెటింగ్ని నమ్మడము, వర్క్ ఫ్రమ్ హోమ్ అనడము ప్రతి ఒక్క విషయంలో. ఇప్పుడు చూడండి, మీ అబ్బాయికి మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సో అమ్మా నాన్న ఈ అబ్బాయి, సో వీళ్ళు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళారు చూడ్డానికి. చూసినప్పుడు ఈవిడ అడుగుతున్నారు, అమ్మా నీకు వంట చేయడం వచ్చా అంటే ఆ అమ్మాయి వీళ్ళని తీక్షణగా చూసి అసలు వీళ్ళు అవుట్డేటెడ్, ఇమీడియట్గా వీళ్ళని పంపించేయండి. ఎందుకు? నేనెందుకండి వంట చేయాలి? ఆన్లైన్లో అక్కడ ఆర్డర్ పెడితే మీకు కావలసిన ఫుడ్ వస్తున్నప్పుడు నేను వంట చెయ్యాలా? నేను ఎంత బిజీగా ఉంటాను, నాకు ఎంతెంత పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ వంట చేయడము వచ్చా అని అడగడానిక మీరు ఇంత దూరం వచ్చారు? ఈ సంబంధము నాకు నచ్చలేదు, మీరు వెళ్ళిపోండి. నిజమే కదండి, మీకు స్విగ్గీ జొమాటోలో మీకు ఆన్లైన్లో ఫుడ్ దొరుకుతున్నప్పుడు మీరు ఎందుకండి వంట చేసుకోవాలి? వంట చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? అది ఇవాళ భారత్లో చాలా పెద్ద ఒక ముఖ్యమైన టాపిక్. సో కాబట్టి పొరపాటుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమ్మా నీకు వంట వచ్చా అని చెప్పి అడగండి. అడగడము అనేది చాలా పెద్ద ఒక క్రైమ్. సో ఇప్పుడు అమెజాన్ గురించి పీయూష్ గోయల్ గారు అంటే మన కామర్స్ మంత్రి అండి అని ఏమంటున్నారు అంటే 2013 నుంచి మీరు గమనించండి, ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఈ అమెజాన్ అనబడే ఈ ఆన్లైన్ కంపెనీ, ఈ కామర్స్ కంపెనీ మాకు నష్టాలు 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 అని అంటున్నారు. పోయిన సంవత్సరము ఏకంగా 6,000 కోట్లు మేము నష్టపోయాము. ఎందుకండి మీరు నష్టపోతారు అంటే ఈ లీగల్ బ్యాటిల్ ఉంది చూసారా అండి, మా లాయర్లు, మా అడ్వకేట్స్లను ఎంగేజ్ చేయడము, వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇవ్వాలి చూసారా, ఇవంతా ఏకంగా 1000 కోట్లకు పైగా మేము ఖర్చు పెడుతున్నాము. ఇలాగ గత 10 ఏళ్ల నుంచి కూడా అమెజాన్ తీవ్ర స్థాయిలో నష్టాల బారిన పడింది. ఏమంటే ప్రతి వాళ్ళు అమెజానే కదా. కొంతమంది మిత్రుల్ని చూస్తూ ఉంటాను, ఎప్పుడు అమెజానే చూస్తూ ఉంటారు, అమెజాన్నే చెక్ చేస్తూ ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా అమెజాన్ని చూడడము, ఆర్డర్ ప్లేస్ చేయడం, ఇది మనకి ఎంతవరకు ఉపయోగము ఎవరో ఆలోచించారు. ఇది ఒక అడిక్షన్ అండి. ఫోను ఉంది, amazon.in చూడడము, ఆర్డర్ ప్లేస్ చేయడం, ఇలాంటి వాళ్ళు 100 మంది తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు అమెజాన్ ఎలా నష్టపోయింది? సో ఇది చాలా పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడేనండి తిరకాస్తు అంతా, ఈ ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ అని అంటారు చూసారా, ఇక్కడే ఉంటుంది. మీకు ప్రతి ఒక్క భారతీయుడు ఆన్లైన్లో ఏదైనా కొనుక్కోవాలి అంటే ఫస్ట్ అమెజాన్కే కదా వెళ్తాడు. ఆల్రెడీ నేను ఒక వీడియోలో కూడా మాట్లాడాను. ఎప్పుడూ కూడా ఒక వాచ్ 600 రూపాయలని అమ్ముతూ ఉంటారు. ఎప్పుడు అమెజాన్లో చూసారంటే 600 రూపీస్ అని ఉంటుంది. అదే మీకు పండుగ సీజన్ వచ్చింది, సే ఫర్ ఎగ్జాంపుల్ దసరా, మీకు ఇదే వాచ్ని చూసారనుకోండి 1500 అని చెప్పి రాసి ఉంటుంది. 50% ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే ఏమైందండి, మీకు 750 రూపాయలకి ఆ వాచ్ దొరుకుతుంది. అదే ఏప్రిల్ నెలలో చూసారనుకోండి ఇదే వాచ్ మీకు 600 రూపాయలకి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అంటే 150 రూపాయలు వాళ్ళకి లాభం. దీనినే అమెజాన్స్ గ్రేట్ ఇండియన్ సేల్ అని, ఇలాగ కొత్త కొత్త పథకాలు. సో అలాంటిది పీయూష్ గోయల్ గారు ఏమంటున్నారు, మరి ఇంతలాగా చేస్తున్నవాడు ఎందుకు నష్టాల బారిన పడతాడు? జస్ట్ మీరు ఆలోచించండి. ప్రతి వాళ్ళు ఏం కొనాలన్నా అమెజాన్లోనే మీరు కొంటారండి. అలాంటప్పుడు అమెజాన్ ఎలాగ నష్టపోతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ కామర్స్లో ఉండేవాళ్ళు, అమెజాన్ని రెగ్యులర్ బేసిస్లో వాడేవాళ్ళు ఈ నిజాలు తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు అమెజాన్ అనేది ఒక ఫారిన్ కంపెనీ అండి. వాళ్ళు భారత్కు వచ్చి వ్యాపారము చెయ్యాలి అనుకోండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారము అమెజాన్ అనబడే ఈ కామర్స్ కంపెనీ వీళ్ళు బిజినెస్ టు కస్టమర్ B2C అంటారు. ఈ B2C అనేది చెయ్యకూడదండి. అంటే డైరెక్ట్గా వీళ్ళు కస్టమర్కి అమ్మడము అనేది వీళ్ళు చెయ్యకూడదు. మరి ఎలా చేస్తారండి? మనం అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాము, మన ఇంటి ముందు ఆ బాక్స్ వస్తుంది. సో తెరిస్తే అమెజాన్ వాడి పేరే కదా ఉంది, సో మనం వాడి దగ్గరే కదా కొన్నాము. మరి B2C వాడు చెయ్యకూడదని మీరు ఎలా అంటున్నారు అంటే ఇక్కడే మీరు గమనించాలండి. అమెజాన్ అనబడే కంపెనీ B2B అనబడే కంపెనీ. అంటే వీళ్ళు ఒక దిగ్గజ సంస్థ, బిజినెస్ టు బిజినెస్, చిన్న చితక వ్యాపారాలు చేసుకునే, బిజినెస్ చేసుకునే సంస్థలకు వాళ్ళకే వీళ్ళు ప్రోడక్ట్లు ఇవ్వాలి.
లేదా వాళ్ళకే వీళ్ళు వ్యాపారం ఇవ్వాలి. దీనినే మార్కెట్ ప్లేస్ మోడల్ అని అంటారు. అంటే ఏంటి, కస్టమర్ ఇటు ఉంటాడు, వ్యాపారం చేసుకునే సంస్థ ఇటు ఉంటుంది, మధ్యలో అమెజాన్ వాళ్ళు ఉంటారు. సో కస్టమర్స్ ఏమో అమెజాన్కి ఆర్డర్ చేస్తారు, మేము ఏమో వీళ్ళకి ఈ బిజినెస్ చేసే వాళ్ళకి చెప్తాము, వీళ్ళు కస్టమర్స్కి పంపిస్తారు, నేను వీళ్ళకి పేమెంట్ చేస్తాను. ఇదే మార్కెట్ ప్లేస్ మోడల్. అమెజాన్ ఇవాళ వరకు చేస్తున్న పని ఇదే. అంటే ఒక చిన్న కంపెనీ దగ్గర ఒక ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని పలానా కస్టమర్కి పంపించు, నేను నీకు పేమెంట్ చేస్తాను అని చెప్పి అమెజాన్ మన వద్ద నుంచి ఈ డబ్బులు వసూలు చేస్తారు. B2B అనబడే వ్యాపారమే ఇవాళ వరకు అమెజాన్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అంటాం, ఫ్లిప్కార్ట్ ఒక ఇండియన్ కంపెనీ అండి, కానీ ఇవాళ వాల్మార్ట్ వాళ్ళు వాళ్ళని కొనుక్కున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైంది, మీకు ఒక ఫారిన్ కంపెనీ ఇండియన్ కంపెనీని కొనుక్కోవడంతో ఇవాళ B2B లేదా ఫ్లిప్కార్ట్ ఐడెంటిటీలో ఉంటే B2C అనే వ్యాపారం కూడా చేయొచ్చు. సో ఇప్పుడు అమెజాన్ వాడు చేస్తున్న ఈ ట్రిక్ ఏమిటి అంటే, ఇండియా చాలా చాలా పెద్ద దేశం, 140 కోట్లకు పైగా పాపులేషన్ ఉండే ఒక దేశం. ఈ మార్కెట్ని మీరు క్యాప్చర్ చెయ్యాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క వస్తువుని కూడా చాలా చాలా లో ప్రైస్లో పెడతారు. సో పెట్టిన వెంటనే ఏంటి, భారతీయుల యొక్క సైకాలజీ ఏంటి, ఎక్కడ చవకగా దొరుకుతుందో అక్కడికి పరిగెత్తుతారు. సో ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వస్తువు అమెజాన్లోనే మీకు చవకగా దొరుకుతుంది. దీన్నే వీళ్ళు ప్రిడేటర్ ప్రైజింగ్ అని చెప్తారు. ఇప్పుడు చూడండి, జియో వాళ్ళు రావడం బోల్డ్ అని ఫ్రీ ఆఫర్లో అన్నారు, లోయెస్ట్ టారిఫ్ అన్నారు, అందరూ వెళ్ళి జియోలో జాయిన్ అయిపోయారు. మొన్నటికి మొన్న మొత్తం టారిఫ్ని పెంచుకుంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటి, చిన్నా చితక కంపెనీలంతా కూడా చచ్చిపోతాయి, ఫైనల్గా జియోనే అక్కడ మిగులుతుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈ పెళ్ళికి, ఈ అనంత్ అంబానీ పెళ్ళికి ఒక అతి ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. ఇతను మీకు బ్లాక్ రాక్ అనబడే సంస్థ యొక్క CEO. సో ఇప్పుడు ఈ అమెజాన్ అన్నారు అనుకోండి, అమెజాన్లో హైయెస్ట్ లెవెల్లో ఎవరు పెట్టుబడులు పెట్టుంటారు, ఈ బ్లాక్ రాక్ అలాగే వాన్గార్డ్ గ్రూప్. వీళ్ళిద్దరూ కూడా ఒకే సంస్థ, ఒకే యాజమాన్యానికి చెందిన వాళ్ళండి. డిఫరెంట్ కంపెనీల పేర్లు పెట్టుకొని పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దాంతో భారత్ యొక్క మార్కెట్ను క్యాప్చర్ చెయ్యాలి అన్నప్పుడు అమెజాన్ ఎంత నష్టపోయినా ఇక్కడ కస్టమర్లు మాతోనే ఉండాలి, ఈ 10 ఏళ్ళు కాదు, వచ్చే 10 ఏళ్లలో మొత్తము భారత్ మా మీద ఆధారపడేలాగా మేము చేసుకోవాలంటే, ఒకప్పుడు ఉండే బానిసత్వము మళ్ళీ భారత్లో తీసుకురావాలి. అమెరికానే మా యజమాని. సో వీళ్లకు సంబంధించిన సంస్థలు, వీళ్ళ ప్రోడక్ట్లు ఇవే మేము కొంటాము, టోటల్గా వీళ్ళ మీదే ఆధారపడతాము. ఇవాళ మీరు ఆన్లైన్లో ఫుడ్ కొంటున్నారండి, సో ఫుడ్ తింటున్నారు, ఒక 2 ఏళ్ళు ఇలాగే ఆన్లైన్లోనే కొనుక్కు తింటూ ఉన్నారు. సో మెల్లగా మీకు రోగాలు వస్తాయి. అంటే మీకు ఒక అల్సర్ అనండి, పొట్టలో గెడ్డలు అనండి, ఇంకా పెద్ద లెవెల్లో అంటే లివర్ పాడైపోవడము, కిడ్నీస్ పాడైపోవడము, ఇలాంటి రోగాలు వస్తాయి. ఎందుకు, మీరు అడ్డదిడ్డమైన ఆహారము అనేది తింటున్నారు, ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మీరు పక్కన ఉండే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళతారు. సో వెళ్ళినప్పుడు మీరు గమనించాల్సిన విషయము, ఈ ఆన్లైన్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు అమెజాన్ లాగే ఎవరు, బ్లాక్ రాక్ వాళ్ళు, వాన్గార్డ్ గ్రూప్ వాళ్ళు. సో మీ హెల్త్ పాడైపోయింది, మీరు వెళుతున్న హాస్పిటల్, ఆ మందులు ఇదంతా కూడా, అంటే ఆ యాజమాన్యము కూడా ఇదే బ్లాక్ రాక్ వద్దే వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు. అంటే మీ రోగాలు ఎంత పెరిగితే మీకు బ్లాక్ రాక్ అనబడే సంస్థ, ఇలాంటి అమెజాన్ లాంటి సంస్థలకు బోల్డ్ అంత లాభాలు. కాబట్టి ఈ నష్టాలు ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరండి. మొత్తము దేశమే అమెజాన్ చేతిలో ఉంది, బ్లాక్ రాక్ చేతిలో ఉంది. బిల్ గేట్స్ గారు ఏం మాట్లాడతారు, వ్యవసాయము చేయడానికి రైతులు మనకి ఎందుకండి, నీరు ఎందుకు, అక్కర్లేదు కదా, మోడర్న్ టెక్నాలజీని వాడదాము. ఇలాగా యావత్ భారత్ ఇలాగా అమెరికా కంపెనీల చేతుల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఇంత పెద్ద కుట్ర వీళ్ళు పన్నుతున్నారు. ఇది తెలుసుకోకుండా అమెజాన్ లాంటి ఈ కామర్స్ కంపెనీలను నమ్ముకొని మనం ఇలా కాచు పొటాటోస్ లాగా తయారైతే రేపు మన భవిష్యత్తు ఏమిటి అని చెప్పి పీయూష్ గోయల్ గారు అడుగుతున్నారు. దీనికి మన వద్ద జవాబు ఉందా? మీకు అమెజాన్ ఇంత ఒక భారీ కుట్రను వాళ్ళు పన్ని మనల్ని వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటున్నారు. మరి ఇది మనం చెయ్యనివ్వాలా, చెయ్యనివ్వకూడదా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.